ఓకే, ఫ్రాంక్గా రెండు చెప్పండి. అన్ని ఫ్రాంక్గా చెప్తాను, అడగండి. ఓకే, మీరు రచ్చ టైంలో మీరు అనుకున్నవి అంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఇవి నాకు సరిపోతాయి, నేను తీగలను అనుకుని తర్వాత రచ్చ రిలీజ్ అయిన తర్వాత లేకపోతే ఆ జర్నీలోనో మేబీ దీని మీద నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలేమో యాజ్ ఎ డైరెక్టర్గా, ఇది సరిపోదు నాకు అనుకున్న ఫ్యాక్టర్స్ రచ్చ దగ్గర నుండి ఇప్పటిదాకా చెప్పండి. 100% అది డెబ్యూ అంటే డెబ్యూ మూవీ గురించి అడగను, అప్పుడు ఎలాగో ఏమీ తెలియదన్న మూడ్లోనే ఉంటారు. మేబీ రచ్చ దగ్గర నుంచి చెప్పండి, రెండు ఏదైనా. రచ్చ దగ్గర నుంచి 100% అండి. అందుకే బెంగాల్ టైగర్ మేకింగ్ మీద అప్పుడు రచ్చ చేసిన తర్వాత చూసాము, బ్లాక్ బస్టర్ అంతా బాగుంది, మేకింగ్ ఇంకా కొంచెం ఫోకస్డ్గా చేసి ఉంటే బాగుండు అనిపించింది. బెంగాల్ టైగర్లో అందుకని మీకు మడ్ ఫైట్ లాంటివి కానీ, అవుటర్ రింగ్ రోడ్ ఫైట్ లాంటివి కానీ, సాంగ్స్ కానివ్వండి, ఇంటర్వెల్ సీక్వెన్సెస్ ఇలాంటివన్నీ కూడా ఫోకస్డ్గా కనబడతాయి, అన్నీ కొంచెం డిజైన్డ్గా కనబడతాయి, ఆలోచించి చేసినట్టుగా. దాని తర్వాత అక్కడ కూడా బెంగాల్ టైగర్లో ఏం చేశారంటే ఒక 20-30% రిలాక్స్డ్గా చేసేవాడిని. ఈ డైలాగ్ సరిపోతుంది ఈ సీన్కి, ఈ సీన్లో హీరో గారి ఎంటర్టైన్మెంట్ ఆ ఎపిసోడ్ సరిపోతుంది, లేదంటే బెంగాల్ టైగర్లో ఉన్న పృథ్వీ గారు పండించిన ఆ ట్రాక్ సరిపోతుంది, ప్రతిదానికి అలా చెక్కాలా, ఇలాంటి నాకు నేనే కన్విన్స్ అయిపోయాను. బట్ గౌతమ్ నంద విషయానికి వచ్చేసరికి అలా కాదు, సినిమాలో 3,000-4,000 షార్ట్స్ ఉంటాయి, ఆ షార్ట్స్ అన్నీ మనకి ఇంపార్టెంటే, అన్నింటినీ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేయాలి అని నేను ఫిక్స్ అయ్యి గౌతమ్ నంద సినిమాలో చేయడం జరిగింది. హీరోతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్ కొంచెం బాగా నేమున్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ పెట్టి నెట్టేయచ్చు కొంత పాట, అది నాకు ఎక్కువ ఉంటుంది. రాసేప్పుడు ఏదన్నా సీన్ బాగుంది, ఈ సీన్లో డైలాగ్ బాగుంది కదా, డైలాగ్ మోసేస్తుంది, ఎందుకు ఊరికే కష్టపడ్డాం, అలాంటి మైండ్ సెట్ ఉండేది అసలు పాస్ట్లో నాకు ఎక్కువ. అంటే ఎక్కువ రైటింగ్ వైపు నుంచి ఏదో మంచి మాట పడితే ఒక సీన్లో ఇది మోసేస్తుందిలే అనే ఫీలింగ్, బట్ అది కరెక్ట్ కాదని రియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఓకే, మీరు అన్నట్టు ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నాయి అండ్ మేకింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నారు కదా. సో మీరు అనుకున్న బడ్జెట్తోనే స్టార్ట్ చేశారా మూవీ, అందరితోనే అయిందా లేకపోతే అసలు మేము ప్రాసెస్లో ఇంక్రీజ్ చేయడం జరిగిందా? లేదండి, కథ అనుకున్నప్పుడు ఈ కథను ఎలా తీయాలనుకున్నానో నేను ప్రొడ్యూసర్కి చెప్పాను, ఎలా తీయాలనుకున్నానో గోపి గారికి చెప్పాను. అందుకే తర్వాత ఇలా తీయాలంటే మరి బడ్జెట్ అవుతుందని అనుకున్న తర్వాత గోపి గారు ప్రొడ్యూసర్స్ పిలిచి తను పర్సనల్గా మాట్లాడి ఆయన చెప్పిన కథను అలా తీస్తేనే అది బాగుంటుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఈరోజు ఓకే చేసి రేపు మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. దే టుక్ అరౌండ్ 1 week to 10 days అనుకుంటా. ఆ 1 week 10 daysలో వాళ్ళు అన్నీ క్లియర్గా మాట్లాడుకొని, వాళ్ళు మా ఇద్దరు పేర్లతో ఏ రేంజ్ బిజినెస్ చేయగలమో తెలుసుకొని ఎంక్వైరీలు చేసుకొని ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళు కూడా కథను నమ్మి అద్భుతంగా బ్యాంకాక్ నుంచి రాగానే రషెస్ చూసేశారు, ఆ 30-40 days షూట్ చేసింది. చూసిన తర్వాత వాళ్ళు ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు అద్భుతంగా ఏది కావాలని అడిగితే అది ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అందుకే అవుట్పుట్ ఇలా వచ్చింది. సో అన్నీ లెక్కల ప్రకారం జరిగిందే, ఏవి లెక్కలు దాటి బయటికి వెళ్ళలేదు. ఓకే, నైస్. మామూలుగా అంటారు కదా, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది, అది తన మూవీస్లో ఎంత కథ మారినా ఎక్కడో ఒక దగ్గర తెలిసిపోతూ ఉంటుంది. సో సంపత్ గారి ఫ్లేవర్ ఏంటి అంటే ఆయనది ఎక్కడ తెలుస్తుంది? అంటే అందరూ అంటున్నారు, అన్ని ఇంటర్వ్యూలు అడుగుంటారు వానపాట అంటే మీరేది ఫీల్ అవుతారు, ఇది నా ఫీల్, నా టచ్, ఇది నా ఫీల్ అనేది నేను ఏది అంత పర్టికులర్ లేదు, కానీ సాంగ్స్ నాకు బాగా ఇష్టం. ఆ సాంగ్స్ బాగా చేయడానికి, బాగా తీయడానికి ట్రై చేస్తుంటాను. ఓకే.